హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఈ రెసిపీకి అయితే చాలా పేర్లు ఉండొచ్చు. సో ఒక్కొక్క స్టేట్స్లో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారనుకుంటాను. కాకపోతే మన తెలంగాణలో మాత్రం దీనిని మజ్జిగ చారు అంటారు, మజ్జిగ పులుసు అంటారు. ఇంకా విలేజ్ సైడ్ అయితే మజ్జిగను చల్ల అంటారు, కాబట్టి చల్ల చారు అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే నేను 1 లీటర్ కర్డ్ తీసుకున్నాను. పెరుగు తీసుకొని బాగా చిలకాలన్నమాట. సో ఇలా స్మూత్గా వచ్చేలాగా గడ్డలుగా ఉండకుండా ఇలా చిలుక్కోవాలి. సో ఇందులోకి అయితే ఇంకా వాటర్ కలిపాను. 1 లీటర్ పెరుగుకి 1.5 లీటర్ వాటర్ కలిపాను. సో ఇలా చక్కగా ఎక్కడ ఉండలుగా గడ్డలుగా లేకుండా స్మూత్గా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇంకా వెల్లుల్లి దగ్గరికి వచ్చాను. దీనిలోకి వెల్లుల్లి మస్ట్ అండ్ చూడండి, కంపల్సరీ మంచి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇప్పుడు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని ఇందులో మిక్సీ పట్టుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే ఇప్పుడు పీలౌట్ తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని కల్లుప్పు వేసుకోవాలండి. సన్నుప్పు కంటే కల్లుప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి మజ్జిగ చారు, పులుసులు లాంటి కర్రీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో అలాగైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ కన్సిస్టెన్సీ ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదండి, కచ్చపచ్చ లాగానే దంచుకున్నట్లుగా రోట్లో వేసి దంచుకుంటే ఎలా అవుతుంది అలా పట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చూపుకి కూడా బాగా కనిపిస్తాయి. ఇంక ఇందులోకి అయితే ఇంకా ఆనియన్ కూడా కలుపుకుంటున్నాను. సో ఆనియన్ అయితే ఇంకా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి లాస్ట్లో వేసి జస్ట్ ఒక 2 టైమ్స్ అలాగా మిక్సీ పట్టేశాను. ఇక్కడే ఉందండి అసలైన ప్రాసెస్. మజ్జిగ కలిపి పెట్టుకున్నాం కదా, అందులోకి ఇవన్నీ కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నేను కొంచెం శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి ఎందుకంటే మనకి మజ్జిగ చారు అనేది చిక్కబడడానికి యూజ్ అవుతుంది, అండ్ కడుపులోకి వెళ్తే కూడా చాలా మంచిదే కదా. సో అలాగని ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కలిపిన మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకుంటున్నాను. సో బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి కూడా ఉండలుగా కడుతుంది లిక్విడ్లో వేసేసరికి, కాబట్టి ఉండలు ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి అయితే కొంచెం కరివేపాకు మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో వీటి ఆకులు కాకుండా రెబ్బలతోని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంక ఇందులో కారం వేసుకున్నాను, అలాగే కల్లుప్పు ఇంకేమైనా తక్కువ పడితే ఇక్కడ కలుపుకోవచ్చు. సో టోటల్గా బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. మీడియం కూడా అవసరం లేదండి, ఎందుకంటే పెరుగు కాబట్టి తొందరగా పొంగిపోతుంది. అలా కాకుండా అందులోకి శనగపిండి వేసాం కాబట్టి తొందరగా పొంగు వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్లోగా మసల పెట్టుకోవాలన్నమాట. సో చాలా టైం పడుతుంది, కాకపోతే చాలా టేస్టీ రెసిపీ. మన మజ్జిగ చారు మసలడానికి చాలా టైం పడుతుంది కదా. సో ఈ లోపు అయితే నేను చిన్న పనులు కంప్లీట్ చేసుకుందాం అనేసి పాప ఫుడ్ దగ్గరికి వచ్చాను. సో పాప డైలీ ఇంతేనండి, అంటే ఏ మీల్కైనా సరే ఫస్ట్ 2 ముద్దలకైతే ఇలాగే సతాయిస్తుంది. ఇంకా 2 ముద్దల తర్వాత ఇంకా హ్యాపీగానే తింటుంది. కొంచెం అటు ఇటు చేస్తుంది కానీ తినేస్తుంది మొత్తంగా. సో అందులోకి ఇంకా పెట్టకుండా నేను మాత్రం మొదలను, అది తనకి కూడా తెలుసు. ఇంకా తను వాళ్ళ నాన్న ఉంటే ఒక రకంగా ఉంటుంది, లేకపోతే ఒక రకంగా ఉంటుంది. అందుకని ఇంక ఈరోజు మా వారింట్లో ఉన్నా సరే రూమ్లోకి వెళ్ళమని చెప్పాను తినేంతవరకు.
తిన్నాక వాటి తాగి ముక్క తిన్నామా అయిపోయిందమ్మా సాయిరామ్ ఇంకెక్కడ లాస్ట్లో తేనుపు వచ్చేసి కొంచెం వామిటింగ్ చేసేసుకుంది. సో దానికి అన్నమాట ఇంత చిరాకు. సో పైన పడిపోయింది, అది తీసేయమని గోల. ఇంకా డ్రెస్ విప్పేస్తున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత గింజుకుంటుందో. ఇదంతా తొడమని ఇక్కడ క్లీన్ చేసి డ్రెస్ చేసుకొచ్చిన తర్వాత ఇంక ఇక్కడ మా వారు రాక్సీకి ఫుడ్ పెడుతుంటే ఫోక్ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుందని ముందు. ఇంకా నాకు కూడా చిరాగ్గా అనిపించి ఇంకా నేను కూడా స్నానం చేసేసుకొని రెడీ అయిపోయాను. ఇంకా ఇప్పుడైతే చాలా మజ్జిగ చారు దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఎలా ఉందో. చల్లచారు అయితే ఇంకా మసలాలండి. ఇంకా కాస్త మసిలితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పోపేద్దాం. ఈలోపు అయితే ఇంకా కొంచెం చిన్న పనులు ఉన్నాయి, అవి చేసేసుకుంటాను. అటు వాషింగ్ మెషిన్ ఆన్ చేసేసి ఇటు చేతులతో ఉతుకుతుంది ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ పాపవి అండ్ మా వారివి వైట్ షర్ట్స్ అలాంటివి నానబెట్టాను అనమాట. అవి చేత్తోనే ఉతుకుతాను. మెషిన్లో వేస్తే మా వారికి నచ్చదు షర్ట్స్ ఎక్కువ, అంటే నలిగిపోతాయి అనేసి. అలాగే పాపవి కూడా చేతితోనైతేనే నీట్గా ఉంటాయి, ఎందుకంటే ఫుడ్ పడేసుకుంటుంది, ఏదేదో పూసుకుంటుంది. కాబట్టి చేతితో ఉతుకుంటేనే నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది. ఏం కావాలి? ఏది చూపి, అమ్మకి చూపి, చూపి పా, ఇద్దపా, ఇస్తపా. ఎక్కడుంది ఏది? ఇటు చూడు, అమ్మ చూడు. ఏంటి ఏమున్నాయి? నడు లోపలికి పోయా. ఉయ్యాల కూర్చో, ఉయ్యాల కూర్చి, ఉయ్యాలగవా. ఇటు చూడు,
అమ్మయ్య ఫ్రెండ్స్, ఇంతసేపటికి మజ్జిగ చారు అయితే భలేగా మసిలిపోయింది. ఇంత చాలు, చాలా చిక్కబడిపోయింది. ఇంక ఇప్పుడు పోపేసుకుందాం రండి ఫ్రెండ్స్. సో పోపేసుకోవడానికి అయితే నేను ఆల్రెడీ ముక్కుడు పెట్టేసుకున్నాను. గిన్నెలో ఆయిల్ పోసేసి ఇంకా పోపు దినుసులు మనం చారుకి ఎలా పోపేసుకుంటామో అంతే సింపుల్ అండి. పప్పుకు కానీ చారుకు కానీ ఇంకే వీటికైనా సరే పోపు పెట్టిన తర్వాత, పోపు వేసిన తర్వాత వచ్చే స్మెల్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు మాత్రం భలే ఇష్టం. వేడివేడిగా మజ్జిగ చారు, చల్ల చారు, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సర్వింగ్ అయితే రెడీగా ఉంది. అక్కడ మా వారు వెయిట్ చేస్తున్నారు, అలాగే పాప కూడా వెయిట్ చేస్తున్నది. సో వెళ్ళి వడ్డిద్దాం. ఇక్కడ మా వారు అంతకుముందు ఇష్టం ఉండేవి కావంట ఇలాంటి పులుసులు, కాకరకాయ పులుసు ఇలాంటివి. బట్ ఇప్పుడైతే తెగ నచ్చేస్తున్నాయి అనమాట. చాలా బాగా టేస్ట్ చేసావు, బాగా నచ్చింది అని చెప్తున్నారు నాకు. ఫ్రెండ్స్, ఇదైతే నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. పాతకాలం పద్ధతి. వాళ్ళు అప్పుడు పొయ్యి మీద చేసేవాళ్ళు, అందులోకి మట్టి కుండలలో చేసేవాళ్ళు. ఇంకా టేస్టీగా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఎంతైనా కొంచెం మనం గ్యాస్ అలా వాడుతున్నాం, కొంచెం ఆర్టిఫిషియల్కి అలవాటు అయిపోయాం కాబట్టి ఇంకా అందులోకి ఇది టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అదే టేస్ట్గా అనిపించింది నాకైతే. సో ఐఎమ్ హ్యాపీ. ఇంకా మా నాన్నమ్మ వంటని నేను మర్చిపోనందుకు. ఇదొక్కటే కాదు, చాలా వరకు నేను కొంచెం పాతకాలం పద్ధతిలోనే చేస్తాను. అలా చేస్తేనే మా వారికి కూడా చాలా ఇష్టము. ఇవన్నీ కూడా నేను కొంచెం మా నాన్నమ్మ దగ్గర నుంచి అలవాటు అయిపోయింది వంటలు ఇవి. బేబీకి దెబ్బ తగిలిందా? అందులో ఉయ్యాలలో వేసేసే, ఉయ్యాలలో జో పాప చెప్పు బేబీకి. అచ్చో, ఉయ్యాల ఊపు జో లాలి జో.
ఫ్రెండ్స్, వీడియోనైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.